నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో స్థానిక అవసరాలకు ఇసుక ఉచితమైన వార్త బ్యానర్లో ఉన్నది. ఇందులో కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు, సినరేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్క శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు 2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉన్నది. దాన్ని అక్కడక్కడ అధికారులు ఆటంకాలు కలుగుతున్న తీసుకెళ్లడానికి అవి వద్దు అని చెప్పి ప్రజలు స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. ఇక బ్యారేజీ నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు, ప్రత్యామ్నాయంగా మరైన స్థలాలను పరిశీలించారా, కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా మరో బ్యానర్ ఐటమ్గా ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్టు అనే వార్త ఉన్నది. ఇందులో నాడు రేవంత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులపై నిఘా అనేది కూడా ఈ వార్తలో ఒక భాగంగా ఉన్నది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ముగ్గురిపై ఎల్ఓసి జారీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనకు వేలాయనే వార్త ఉన్నది. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం అనే వార్త. హిమాచల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ అనే వార్త ఉన్నది. గుజరాత్లో భాజపాకు షాక్, లోక్సభ వారి నుంచి వైద్యులను ఇద్దరు అభ్యర్థులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. వీటితో పాటుగా నా అరెస్టు రిమాండ్ అక్రమం, విడుదలకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా మద్యం కుంభకోణం నిరూపిస్తా, చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్కు సవాలు విసిరిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా కవిత కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు అనే వార్త ఉన్నది. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు అనే వార్త కూడా ఉన్నది. ఇక తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంఖారావం, ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ బారాసా అభ్యర్థి పద్మారావు అనే వార్త ఉన్నది. ఐసీ స్మరణ హోమమే, మాస్కో సంగీత కచేరీ కాల్పుల ఘటనలో 133కు చేరిన మృతుల సంఖ్య అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో ఎస్ఐబి మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఫోన్ ట్యాపింగ్లో కేసులో దర్యాప్తు ముమ్మరం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మోదీ వేటకు విలవిలాని కొత్త పలుకు సంపాదకీయానికి సంబంధించిన బ్యానర్లో ఇచ్చిరిగా ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో అనే వార్త కూడా ఉన్నది. కవిత ఆడపడుచు కొడుకు మేక శరణ్పై ఈడీ ఫోకస్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక సన్నాల మాటున దొడ్డు మోసం అని రేషన్ బియ్యం కేజీ 100కు కొని సన్నబియ్యంగా మార్చి అమ్ముతున్న మోసాన్ని ఒక కథనంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. సచివాలయం ఖర్చు డబుల్, అంచనా 617 కోట్లు అయితే వ్యయం 1140 కోట్లు అయిందనే కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ అనే వార్త ఉన్నది. కన్నీటి మాస్కో, 150కి పెరిగిన మృతుల సంఖ్య అని ఆ కాల్పుల ఘటన వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక 100 రోజుల పాలనకు ఓటు అని ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ సంబంధించిన లోక్సభ ఎన్నికల ప్రచార కథనం మొదటి పేజీలో ఇచ్చింది. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కారు దావా అనే వార్త ఉన్నది. కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ అనే వార్త. ఉచిత ఇసుకకు అడ్డంకులొద్దు అని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన వార్త ఉన్నది. పాత ప్రాజెక్టులకు 299, నిర్మాణంలో ఉన్న వాటికి 238, మొత్తము 789 టీఎంసీలు కేటాయించాలనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా ఇప్పుడు టార్గెట్ మహువా, తృణమూల్ మాజీ ఎంపీ ఆఫీసుల్లో సిబిఐ తనిఖీలు, ఫెమా రూల్స్ ఉల్లంఘన పేరిట ఈడీ సమన్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. మిడ్మానేరు దుస్థితి ఇది అనేది ఒక ఫోటో ఉన్నది. నిరుడు నిండుకుండా నేడు ఇసుక పర్ర అని ఉంది. అంటే పోయినసారి వర్షాలు వచ్చినాయి, ఈసారి వర్షాలు లేవు కాబట్టి వర్షాలు ఉన్నప్పుడు ఉన్నది, వర్షాలు లేనప్పుడున్న పరిస్థితి ఏమిటి అనేది నమస్తే తెలంగాణలో ఫోటోతో ఇచ్చిన ఒక వార్త ఉన్నదిగా. మొన్న కలకల నేడు వెలవెల, హైదరాబాదుకు జలధరింపు అని నీటి ఇబ్బందులకు సంబంధించి ఒక వార్త ఉన్నది. ఇక డమ్మీ కాంగ్రెస్,
లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు అనే ఒక వార్త ఉన్నది. సామాజిక సమతూకం, బీఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా ఒరిజినల్ కాంగ్రెస్లకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని వి హనుమంతరావు కామెంట్కి సంబంధించిన వార్త ఉన్నది. బీజేపీతో టచ్లో డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్ల ఆఫర్, సీఎం సిద్ధరామయ్య అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది ఆ నమస్తే తెలంగాణలో. ఇక 6 కాంగ్రెస్ రెబల్స్ బీజేపీలోకి అని హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన వార్త ఉన్నది. పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వాయిస్ కింద నా కొడకల్లారా ముడ్డిబోకి ఎరగొడతా సవాల్ నకరాలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ వీడియో మాట్లాడినట్లు ఒక ఆడియో వైరల్ అనే ఒక వార్త ఉంది. రైతన్నలకు లీగల్ నోటీసులు అనే వార్త, తప్పుడు కేసుపై పోరాడతా అనే కవిత మాట్లాడిన వార్త ఉన్నది. తాగునీటి కోసం ధర్నా చేసినందుకు మహిళలపై ఎన్నికల కోడ్ కేసులు, ఇదో విచిత్రంగా ఉంది ఇది. ఈ వార్త నమస్తే తెలంగాణలో ఉన్నది. వీటితో పాటుగా సాక్షిలో ఒక ప్రధానమైన వార్తగా కరువు సాగు, రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్న వాటిని తీసుకొని ఒక వార్తగా ఇచ్చింది. మాస్కోలో మరణహోమానికి సంబంధించిన వార్త, తుగ్గూడ నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అని సికింద్రాబాద్లో పజ్జన్న అనే వార్త ఉన్నది. షెల్ కంపెనీలతో సీఎం రమేష్ టోకర్ అనే వార్త, జీఎస్టీ కేసులో నిర్బంధానికి సరైన కారణం ఉండాలనే వార్త ఉన్నది. వీటితో పాటుగా కవిత ప్రధాన కుట్రదారు అని, ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, 3 రోజులు మరింత ఎండలు, ఓలువో వద్ద ఇతర వార్తలు ఉన్నాయి. వీటితో పాటుగా ట్యాంపింగ్లో మరో 2 అదనపు ఎస్పీలు అనే వార్త, ఇసుక కొరత ఉండొద్దనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు సంబంధించిన వార్త ఉన్నది. ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా, కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతినడంపై నీటిపారుదల శాఖ అయ్యర్ కమిటీ ప్రశ్న అనే వార్త ఉన్నది. మత్తుమందం బహిర్గతం అనే వార్త, రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు తొలి పేజీలో ఇచ్చిన వార్తలు ఇవి.